హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థీస్ కిచెన్. బీట్రూట్ ఫ్రై చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది. మన బ్లడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ బ్రైట్నింగ్గా ఉంటుంది. కానీ కొంతమంది పిల్లలు బీట్రూట్ అంటే అంత ఇష్టపడరు. కానీ నేను చెప్పిన ప్రాసెస్లో ఫ్రై చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ 1/2 కిలో బీట్రూట్ని తీసుకున్నాను. వీటిని హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకుని ఎడ్జెస్ని రిమూవ్ చేసుకుని పీల్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తురుము తీసుకోవాలి. మిక్సీ జార్లో వేయకూడదు. మిక్సీ జార్లో వేసినట్లయితే మెత్తగా పేస్ట్ అయిపోయి ఫ్రై అనేది అంత బాగోదు. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తురుము తీసుకోవాలి. ఈ విధంగా తురుము తీసుకున్నట్లయితే బీట్రూట్ ఫ్రై అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా కొబ్బరి చెక్క కూడా తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 1/2 కిలో బీట్రూట్కి సగం కొబ్బరి చెక్క తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మిక్సీ జార్లో వేయకూడదు, తురుము తీసుకుంటేనే పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా కొబ్బరి అలాగే బీట్రూట్ తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 7 to 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బీట్రూట్ తురుముని వేసుకోవాలి. అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బీట్రూట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. బీట్రూట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని మరలా ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక 10 నిమిషాల పాటు బీట్రూట్ని ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం తాలింపులో ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. కారం వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే బీట్రూట్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా బీట్రూట్ ఫ్రై చేసి పిల్లలకి పెట్టినట్లయితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.